అయితే మన మనస్సు లేక మన హృదయం చెడిపోవడానికి పాడైపోవడానికి మూల కారణము మన కనులే. లేనిపోయినవి చూసి అవి మనస్సును ఏం చేస్తా ఉన్నాయి అంటే అపవిత్రపరుస్తా ఉంది, పాడు చేస్తా ఉంది. తద్వారా మనసు ఎప్పుడైతే పాడైపోతా ఉందో మానవుడు దేవుని దృష్టిలో దోషి అయిపోతా ఉన్నాడు. ఎడబాటు అనేది కలుగుతా ఉంది, ఈ హృదయానికి అపవిత్రత కలుగుతా ఉంది. కాబట్టి యోబు భక్తుడు అతడు యథార్థవంతుడని, నీతిమంతుడని, ప్రియ దేవుని పిల్లలారా నమ్మకమైనటువంటి వాడని ఇలా దేవుని చేత ఓ చక్కటి సాక్ష్యాన్ని పొందడానికి కారణం ఏంటి అంటే లోకములో మానవ రీతిగా ఆయన జీవిస్తున్నప్పుడు, లోకంలో తన కనులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు, లోకములో ఒకవేళ ఆశించగలిగినది ఒకవేళ కన్ను మనసును ప్రేరేపించినప్పుడు ఈ మనసు యోబు తన కనులను ఏమాత్రం కూడా అనుసరించలేదు. అనుసరించలేకపోవడం చేత తన మనసుకు మాలిన్యం అనేది అంటలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన జీవితాల్లో మనం దేవునికి దూరం అవడానికి కారణం ఏంటంటే కన్ను చూస్తా ఉంది, మనసు ఏం చేస్తా ఉందంటే చెడిపోతా ఉంది. కన్ను చూస్తా ఉంది, మనసు తెచ్చి పెట్టుకుంటా ఉంది. కన్ను చూస్తా ఉంది, మనసు పరిగెత్తుతా ఉంది. కన్ను చూస్తా ఉంది, మనసులో లేనిపోయిన ఆలోచనలు కలుగుతా ఉన్నాయి. ఇలా ప్రియ దేవుని పిల్లలారా బహుగా దేవునికి మనం ఏమైపోతా ఉన్నామంటే దూరస్తులమైపోతా ఉన్నాము. కానీ యోబు భక్తుడు ఏ మాత్రం కూడా తన మనస్సు తన కనులు సంచరించినట్లుగా తన కనులను ఏ మాత్రం కూడా అనుసరించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా ఆ యోబు చక్కటి సాక్ష్యాన్ని ఆయన పొందుకోగలుగుతా ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా మన జీవితాల్లో కూడా మన మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి అంటే, మన హృదయాన్ని కాపాడుకోవాలి అంటే ఈ మనస్సు కనులను ఏమాత్రం కూడా అనుసరించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాల్లో అనేకులు ప్రియ దేవుని పిల్లల కనులతో చూచినటువంటి దానిని మనసులో తలంచుకొని చెడిపోయి దేవునికి దూరస్తులైపోయిన వారుగా ఉన్నారు. దేవునికి వారికి ఎడబాటు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి వారికి బంధము తెగిపోయిన వారుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే కనులను అనుసరించినటువంటి మనసు చెడిపోయినటువంటి హృదయముగా ఉండుట చేత, మనసు పాడైపోవటం చేత మనిషి అంతరంగం అంతయు కూడా, మనిషి యొక్క ఆత్మ ఎంతయు కూడా ఏమైపోతా ఉంది అంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతా ఉంది. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు మన జీవితాల్లో మన కళ్ళ ముందున్నవన్నీ కూడా మన మనసు అనుసరించడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. కాబట్టి మన మనసుతో మనం ఏమై ఉండాలంటే ఒక నిబంధన చేసుకుని ఉండాలి. మనము మన నోటితో ఒక నిబంధన చేసుకుంటాం, ఇదిగో ఏ మాత్రము కూడా వ్యర్థమైనటువంటి ఫుడ్ తినను, మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒక నిబంధన నోటితో చేసుకుంటాం. నోరు ఎన్ని విధాలుగా ప్రేరేపించినను దానిని మనము కట్టుకొని ఏదో విధంగా దాన్ని జయిస్తూ ఉంటాం. ఇలా ప్రియ దేవుని పిల్లలారా లోకంలో మన యొక్క దేహ భాగాలతో ఎన్నో నిబంధనలు చేసుకుంటా ఉంటాం. కానీ ఈరోజు మనము చేసుకోవాల్సినటువంటి నిబంధన ఎవరితోనంటే మన మనసుతో చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? కన్ను చూచిన దానినంతయు కూడా మనసు ఏ మాత్రం కూడా ఆశించకూడదు. మనసు ఏ మాత్రం కూడా దాని వైపు పరిగెత్తనివ్వకూడదు. మనసు దాన్ని తెచ్చుకొని లోపల పెట్టుకోకూడదు. ప్రియ దేవుని పిల్లలారా ఈ మనసు కన్నును వెంబడించి తిరిగితే గనక ఒక మంచివాడు
ఒక చెడ్డవాడి సహవాసము చేసి చెడిపోతే మంచివాడి జీవితం ఏ విధంగా అయితే పాడైపోతా ఉందో, ఈ కనులు అనుసరించినటువంటి మనసు కూడా అదే విధంగా పాడైపోతా ఉంది. సాతాను చూపించేది, నిద్రపోవద్దు, సాతాను చూపించేది మనసుకు కాదు, సాతాను చూపించేది మొదటిగా కనులకే. ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండం మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ అమ్మమ్మకు సాతానుడు ఒక ఫలాన్ని చూపిస్తా ఉన్నాడు. ఫలాన్ని చూపించి సాతానుడు అవ్వమ్మను ప్రేరేపిస్తా ఉన్నాడు. ప్రేరేపించడం తోడని అవ్వమ్మకు ప్రియ దేవుని పిల్లలారా ఆ ఫలం ఎలా కనిపిస్తా ఉందట? రమ్యముగా కనిపిస్తా ఉంది, అందమైనదిగా కనిపిస్తా ఉంది, తన కనులకు మంచిదిగా కనిపిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఆ ఫలాన్ని చూసిందో, ఆ ఫలాన్ని తెచ్చి ఎప్పుడైతే తినదో, తానుతో పాటు తన భర్తకి ఇచ్చిందో, ప్రియ దేవుని పిల్లలారా, కింద వచనాల్లో వారు తెలుసుకుంటా ఉన్నారు, మేము దిగంబరులమైపోయి ఉన్నాము. ఏమై ఉన్నారట? దిగంబరులమైపోయి ఉన్నాము. ఇది ఆధ్యాత్మిక అర్థాన్ని మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక విధమై ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను ప్రియ దేవుని పిల్లలు కోల్పోయిన వారుగా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి దేవుని మాటను తిరస్కరించిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇదిగో ప్రియ దేవుని పిల్లలారా, తోటలో నుండి వెలువేయవలసినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు. తోటలో నుండి బయటికి వచ్చేసిన వారుగా ఉన్నారు. అనగా ప్రియ దేవుని పిల్లలారా, గొప్ప దేవుని యొక్క కబంధ హస్తాల్లో నుండి వారు ఏమయ్యారంటే బయటికి వచ్చేసారు. దేవుని యొక్క నీడను వారు కోల్పోయిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క క్షేమ బంధముల మధ్యలో నుంచి వారు బయటికి వచ్చేసారు. ఇదంతటికి మూల కారణం ఏంటి? ప్రియ దేవుని పిల్లలారా, కంటికి కనిపించిన రమ్యమైనటువంటి పండును కనులు దేని వైపు మళ్లించింది? మనస్సు వైపు మళ్లించింది. మనస్సు కనులను అనుసరించడం చేత మనసు ఏమైపోయింది? అమ్మమ్మ మనసు చెడిపోయింది, పాడైపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, కారణం ఏంటి అంటే ఆ మనస్సు తన కనులను అనుసరించింది. ఆ మనస్సుకు ఆ పండు ఏమై ఉన్నదట? రమ్యముగా కనిపించింది, అందమైనదిగా కనిపించింది, విలువైనదిగా కనిపించింది. అందుచేతనే ప్రియ దేవుని పిల్లలారా, వారు తమ జీవితంలో ఇదిగో ఆ ఏదేను తోటలో నుండి బయటికి వచ్చేసిన వారుగా ఉన్నారు, త్రోయబడిన వారుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ మహిమ సంబంధమైనటువంటి ఆ యొక్క విలువైనటువంటి దానిని వారు ఏమాత్రం కూడా